తీసుకోవాల్సిన ఒక అవసరం వీళ్ళకి కంపల్సరీగా ఉంది ఈ టైంలో. పొట్ట సంబంధించిన విషయాలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళకి ఉంటుంది. అది మాత్రం వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. Media partner, like and follow. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే రమణన్ గారు, బాగున్నారా? నమస్తే సంగీత గారు, ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నానండి. చెప్పండి, వచ్చే అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? దానికి ముందు నేను ఒకటి అడుగుతా. నాకు బాగా గుర్తుంది, మీరు చెప్పారు సెప్టెంబర్ 13వ తారీఖు దాకా టైం బాగోలేదని, అన్ని జాగా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పారు. ఎస్పెషల్లీ హిల్ ఏరియాస్ బాగా గుర్తుంది. హిల్ ఏరియాస్ ఇప్పుడు చూస్తే నేపాల్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందండి నేపాల్లో, ఇంజెన్సీ ప్రాబ్లం. అదేలాగా చూస్తే అన్ని కంట్రీస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, అన్ని జాగాలో ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది. మనోళ్ళకి చాలా ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా? వచ్చే అక్టోబర్ నెలకి ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే సెప్టెంబర్తోనే ఆగిపోతుందా? ఇది మీరేం చెప్తున్నారండి? ఇప్పుడు మనకి జెన్జీ ప్రాబ్లం ఇవన్నీ మనకి సెప్టెంబర్ 13 తర్వాతే తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ ఒక సమయం. మనకి అక్టోబర్ 18 తర్వాత మేజర్ ట్రాన్సిట్, మనకి గురువు ఏమో, బృహస్పతి ఏమో కర్కటక రాశికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మనకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది. అదేలాగా మనకి మార్స్ మంచి మూమెంట్లో ఉన్నారు. దానివల్ల చాలా విషయాలు ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్తుందే కానీ వెనక్కి రాదు. అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నాడు ఈ నెల. దాన్ని బట్టి చూస్తే మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఉన్నాయి, అంతా తగ్గిపోయి ఒక సెటిల్మెంట్కి వచ్చే సమయమే ఇది. అంత పెద్ద బెంగ పెట్టుకోకర్లేదు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది లోకంలో. సో ఈ టైంలో ఉన్న వీక్ స్పాట్ ఏంటంటే శుక్రుడేమో కేతుతో పాటు ఉంటారు. అదేలాగా తర్వాత 9వ తారీఖు తర్వాత, అక్టోబర్ 9 తర్వాత ఏమో కన్యా రాశిలో నీచం అయిపోతారు. సో ఇది ఒక వీక్ పాయింట్ ఈ నెలకి మనం చూస్తే. సో మనకి మెయిన్గా ఆడోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బేసిక్గా హెల్త్ రిలేటెడ్గా అయినా ఉండొచ్చు. సోషల్ గ్యాదరింగ్ ఎక్కడైనా వెళ్తున్నారన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నైట్స్ రావడం పోవడం ఇవన్నీ కొద్దిగా జాగ్రత్త పడాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అదేలాగా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ టైంలోనేమో రావచ్చు. ఇది మాత్రం కొద్దిగా ఈ నెల మనకి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. మిగతాది మేజర్ పాజిటివ్ విషయం ఏంటంటే గురువు కర్కటక రాశికి రావడం చాలా మంచి పాజిటివ్ విషయం. దానివల్ల మేజర్గా కర్కటక రాశి వాళ్ళకి, అదేలాగా మకర రాశి వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. డైరెక్ట్గా చూస్తే మకర రాశి వాళ్ళకి, అదేలాగా వృశ్చిక రాశి వాళ్ళకి, అదేలాగా మనకి మీన రాశి వాళ్ళకి, ఎక్కడ జన్మ శనిలో ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఈ టైం నుంచి. మనకి డిసెంబర్ 11th వరకు ఉన్న పీరియడ్ చాలా బాగుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ అక్టోబర్ నెల గ్రహచారం ఎలా ఉంటుంది? అక్టోబర్ నెల అండి మనకి 2 భాగాలుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే సూర్యుడేమో కన్యా రాశిలో ప్రారంభించి మనకి తులారాశి వరకు వెళ్ళిపోతారు. ఆయనేమో హస్త నక్షత్రంలో స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి మనకి అక్టోబర్ 17th నేమో తులారాశికి వెళ్ళిపోతారు. వెళ్ళి మనకి మంత్ ఎండ్ కల్లా స్వాతి నక్షత్రం 3rd quarter వరకు వెళ్ళిపోతారు. అదేలాగా మనకి మంగళుడేమో 3వ తారీఖున స్వాతి నక్షత్రానికి ప్రారంభించి విశాఖం 4th quarter వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అది మనకి 27th అక్టోబర్కి. ఈసారి బుధుడేమో మంచి మూమెంట్లో ఉన్నారు. ఆయన ప్రారంభించేదేమో కన్యా రాశిలో, మంత్ ఎండ్ కల్లా మనకేమో వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతారు. అందువల్ల మనకి కానీ చాలా సమయం బుధుడు ఉండేదేమో తులారాశిలో మనం చూసుకోవచ్చు.
అదేలాగా గురువుది ఒక మేజర్ చేంజ్ ఇప్పుడు ఏంటంటే అక్టోబర్ 18 తర్వాత ఆయనేమో కర్కటక రాశికి వచ్చేస్తారు. సో ఇది పెద్ద మేజర్ చేంజ్, మేజర్ రిలీవింగ్ చేంజ్ అని చెప్పొచ్చు. శనీశ్వర్ ఏమో పూర్వ పృష్ఠపద నక్షత్రంలోనే ఉంటున్నారు, వక్రంగా ఉన్నారు మీనరాశిలో. అదేలాగా రాహు ఏమో కుంభరాశిలో పూర్వ పృష్ఠపద నక్షత్రంలోనే ఉన్నారు. అదేలాగా మనకి బృహస్పతి గురువు కూడా తన నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు. ఈ మంత్ ఎండ్ చూస్తే అందరూ మేజర్ గ్రహాలు అందరూ గురువు ఒక సారం తీసుకొని కూర్చొని ఉన్నారు. అదేలాగా మనకి శుక్రుడేమో మనకి సింహరాశిలో ఉన్నారు, కేతుతో పాటు సంబంధించి ఉంటారు. 9వ తారీఖు తర్వాత ఏమో కన్యా రాశికి వచ్చేస్తారు, నీచమైపోతారు. ఇది వీక్ పాయింట్ అనేది ఈ గ్రహచారం మాత్రమే, మిగతాదంతా బాగా సపోర్టివ్గానే ఉంది. మంచి సిచ్యువేషన్లోనేమో మంగళుడు ఉన్నాడు. కుజుడి ఒక దృష్టి తన్నింటిని చూసినట్టు ఉంది, దానివల్ల అది స్ట్రాంగ్గా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి కూడా మంచి రిలీవింగ్ పాయింట్గా ఈ సమయం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే శుక్రుడేమో సింహరాశిలో ఉన్నారు, కేతుతో పాటు ఉన్నారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్, మూడ్ స్వింగ్స్, అమ్మగారు ఒక ఆరోగ్యం చూసుకోవాలి. అదేలాగా పిల్లలు ఎట్లా చదువుతున్నారు అనే విషయాలు కొద్దిగా చూసుకోవాలి. మేజర్గా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకి ఉంటుంది. అదేలాగా మనకి సూర్యుడితో పాటు సూర్యుడేమో కన్యా రాశిలో ఉంటారు, తర్వాత తులారాశికి వచ్చేస్తారు. నీచమయ్యే సమయంలో శుక్రుడు కూడా ఇక్కడ నీచమైపోతారు. సో ఈ నెల కొద్దిగా హెల్త్ కన్స్ట్రెయింట్స్ వీళ్ళకి ఉంటుంది, అది వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్పెషలీ ఏదైనా పొట్ట సంబంధించిన విషయాలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళకి ఉంటుంది, అది మాత్రం వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతా గోచారంలో వీళ్ళకి ఉన్నటువంటి పెద్ద పాజిటివ్ ఏంటంటే 3వ స్థానంలోనేమో గురువు వచ్చేస్తున్నారు అక్టోబర్ 18 తర్వాత. సో వీళ్ళు ఏదైనా ఒక కొత్త ప్రయత్నంలో వీళ్ళు దిగొచ్చు, దానివల్ల వీళ్ళకి వచ్చే లాభాలు బాగుంటుంది. అదేలాగా వీళ్ళకి 9వ స్థానాన్ని కూడా గురువు చూస్తారు కాబట్టి ఆ విషయాలు కూడా వీళ్ళకి వచ్చే లాభాలు, వీళ్ళకి రావాల్సిన ఒక ఏమని చెప్తాం భాగ్యం అనేది వీళ్ళకి ఈ టైంలో తగ్గే అవకాశం ఉంది. అది మనకి డిసెంబర్ 6 వరకు ఆ టైం ఏమో బృహస్పతి అక్కడ ఉన్నంత సమయం వీళ్ళకి చాలా బాగుంది. అదేలాగా మంగళుడు వీళ్ళకి 7వ స్థానాధిపతి ఏమో 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులకి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటుంది ఆఫీస్లో. ఆ పేసప్ చేయాలి, వీళ్ళు పేసప్ చేసి ముందరికి వెళ్తే వీళ్ళకి చాలా బాగుంటుంది. బుధుడు వీళ్ళకి 5వ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి ఏమో మంచి మూమెంట్లో ఉన్నారు, కన్యా రాశిలో ప్రారంభించి వృశ్చిక రాశి వరకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏదైనా ఉంటే అవన్నీ ఆయనేమో సెటిల్ చేసుకుంటూ పోతారు. సో ఇదన్నమాట బేసిక్ మనకి వృషభ రాశి వాళ్ళకి మనం చెప్పేది. ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఈ అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది? బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే 10వ స్థానంలో మనకి రాహు ఉన్నారు, ఆయన్నేమో వక్ర శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు 11వ స్థానాన్ని నుంచి. అందువల్ల కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. కాకపోతే ఇప్పుడు రిలీవింగ్ పాయింట్ అక్టోబర్ 18 తర్వాత ఎప్పుడు మనకి గురువు ఒక దృష్టి శనీశ్వరుడు మీద పడుతుందో అప్పటి నుంచి వీళ్ళకి ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అయ్యే సమయం అవుతుంది. అదేలాగా మనం చూస్తే మంగళుడు ఏమో వీళ్ళకి 9వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. ఆయన 9వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమో 10వ స్థానం వరకు వెళ్తుంది. నెలాఖరికి ఆయనేమో వృశ్చిక రాశికి వచ్చేస్తారు కాబట్టి మంచి మూమెంట్లో వీళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి మంచి మూమెంట్స్, మేజర్ డెసిషన్స్ వీళ్ళు తీసుకోవాల్సిన అవసరాలు ఉంటుంది. అదేలాగా 4వ స్థానంలో ఉన్న శుక్రుడు ఆ 10వ స్థానాన్ని చూసేటప్పటికి చాలా మేజర్ డెసిషన్స్ అన్ని వీళ్ళు తీసుకోవాల్సిన ఒక అవసరం వీళ్ళకి కంపల్సరీగా ఉంది ఈ టైంలో. అదేలాగా వీళ్ళు డెసిషన్స్ తీసుకునేదేమో కొద్దిగా జాగ్రత్త పడి తీసుకోవాలి, ఎందుకంటే ఎంతైనా కేతుతో పాటు శుక్రుడు ఉన్నాడు, అక్కడేమో శనీశ్వరుడు రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. గురువు ఒక దృష్టి ఉంది, కాదనట్లేదు. కాకపోతే వీళ్ళు చేసే డాక్యుమెంటేషన్స్, ఎస్పెషలీ ఏ డాక్యుమెంటేషన్స్ ఏదైనా ఉంటే అవన్నీ వీళ్ళు ఒకసారికి 2 సార్లు వీళ్ళు చూసుకోవాల్సిందే. ఆఫీస్ గోయర్స్, ఉద్యోగస్తులకు ఈ అక్టోబర్ నెల ఎలా ఉంటుంది? ఎంప్లాయీస్కి ఏంటంటే 6వ స్థానంలో మంగళుడు ఉన్నాడు, నేను ఆల్రెడీ చెప్పాను.
ఆయన మంచి మూమెంట్లో ఉన్నారు. తన్నింటిని చూస్తున్నారు కాబట్టి ఫారిన్ ట్రావెల్స్ అనే అవకాశాలు వీళ్ళకి రావచ్చు. ఎంప్లాయీస్‌కి మేజర్ చేంజెస్ బాగా యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటది. టైట్ ప్యాక్డ్‌గా ఉంటారు. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది అని థింక్ చేసే అంత అవకాశం ఉండదు. చాలా విషయాలు వీళ్ళు చేయాల్సొస్తది. ఈ మేజర్ చేంజ్ ఏమో వీళ్ళకి మంచి కోసం. సెప్టెంబర్ 13 తర్వాతే వీళ్ళకేమో మంచి మూమెంట్ వచ్చేసింది. దానివల్ల వీళ్ళకి మంచి ప్రాఫిట్టు ఉంటది. రికగ్నిషను ఉంటది. లీగల్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటదండి? లీగల్ బ్యాటిల్స్ ఏదైనా వీళ్ళు చూస్తున్నారు అంటే, ఇన్ని రోజులు అది ఏమీ కాలేదు, అది మూలపడిపోయింది అంటే, ఈ టైంలోనేమో ఫుల్ స్పీడ్‌లో ఎళ్తది. రిజల్ట్స్ ఏమో వీళ్ళకి అక్టోబర్ ఎండ్ ఎప్పుడు శుక్రుడు మనకి తులారాశికి వస్తారో నవంబర్ 7th తర్వాత మనం పాజిటివ్ రిజల్ట్స్ వాళ్ళకి చూడొచ్చు. ఈ లీగల్ కేసెస్‌లో. పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉండదంటే, జనరల్‌గా పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ ఆరోగ్యం ఈ నెల ఎలా ఉంటుంది? పిల్లల గురించి కొద్దిగా వీళ్ళు చూసుకోవాలండి. ఎందుకంటే 5వ స్థానంలో శుక్రుడు నీచమైపోతారు. అదేలాగా బుధుడేమో మంచి మూమెంట్‌లో ఉన్నారు గానీ, శుక్రుడు నీచమయ్యేటప్పటికి కొద్దిగా హెల్త్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా రావచ్చు. అదేలాగా మెంటల్ బూస్టింగ్ వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అది ఒక ఇంపార్టెంట్ అయిన ఒక విషయం వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా బుధుడు 5వ స్థానాధిపతి ఏమో మాక్సిమం టైం తులారాశిలోనే ఉంటున్నారు కాబట్టి కొద్దిగా అగ్రెషన్ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే మనకి సూర్యుడు, మంగళుడు ఇద్దరు ఉంటారు అక్కడ. సో, అగ్రెషన్ ఎక్కువగా ఉంటది. ఇంత కోపపడుతున్నారే అని చెప్పి వాళ్ళ మీద కోపపడకండి. ఈ గ్రహచారం అట్లా ఉంది. కొద్దిగా శాంతించండి వాళ్ళని. బానే ఉంది. ఈ నెలలో పెళ్లి కోసం వెయిట్ చేస్తుంటారు కదా! వాళ్ళకందరికీ ఛాన్సెస్ ఉందా? పెళ్లి కోసం చూసుకున్న వాళ్ళకి ఏంటంటే, మనకి నెల ఆఖరికి వచ్చేటప్పటికి, మనకి అక్టోబర్ ఎండ్‌కి వచ్చేటప్పటికి, అదేలాగా నవంబర్ 7th తర్వాత మనం చూస్తే వీళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా కాపోతే ఏంటంటే, ఇప్పుడు ప్రాసెస్ వీళ్ళు ప్రారంభిస్తే, ఆ విషయాలు ఆ టైంలో వీళ్ళకి ఫ్రూట్‌ఫుల్‌గా అవుతుంది. ఇల్లు, వాహనాలు ఈ నెల కొనడానికి ఛాన్సెస్ ఉందా? ప్రాపర్టీలో ఏంటంటే, వీళ్ళకి 4వ స్థానంలోనే శుక్రుడు ఉంటాడు. అక్టోబర్ 9th వరకు ఉన్న టైం అక్కడే ఉంటారు. ఆ టైంలో వీళ్ళకి ఏదైనా ఒకటి క్లిక్ అయితే వీళ్ళు తీసుకోవచ్చు. మేజర్‌గా ఏంటంటే, వీళ్ళకి పాత ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే, దానికి మంచి అవకాశం అక్టోబర్ 18 తర్వాత ఉంది. ఈ రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల పిల్లల కోసం కాసుకునే వాళ్ళకి ఏదైనా మంచి న్యూస్ దొరుకుతదా? పుత్ర ప్రాప్తి, పుత్రీ ప్రాప్తి అనేది మనకి అక్టోబర్ 18 తర్వాత మనకి డిసెంబర్ 11th వరకు ఉన్న సమయమేమో చాలా బాగుంది. ఎందుకంటే ఆ 9వ స్థానాన్ని గురువు చూస్తున్నారు కాబట్టి, ఆ అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఏదైనా పరిహారం చేసుకోవాలా? పరిహారం ఏంటంటే, వీళ్ళు లక్ష్మీ గణపతి ఆయన్నేమో వీళ్ళు వేడుకోవాలి. అదేలాగా అయితే వీళ్ళకి వల్ల అయితే తమిళనాడులో నాచ్యార్ కోవిల్ అన్నది ఉంది. ఆ గుడికి వీళ్ళు శుక్రవారం రోజున ఎళ్లి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తది. థాంక్స్ అండి. விட்டுரு அப்படியே அடுத்ததுக்கு போயிடலாம். பாஸ்போர்ட் போட்டுக்கலாம். அவன் பவுன்ஸ் பண்ணணுமா? రెడ్ అమ్ముతున్నాం అவ்வளோதான். ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎంత మార్క్ ఇస్తారు 100కి? వృషభ రాశి వాళ్ళకి మనం 85% ఇవ్వచ్చండి. వృషభ రాశి వాళ్ళకి సార్ 85 మార్క్ ఇచ్చున్నారు అవుట్ ఆఫ్ 100. మంచి మార్కే అండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. Shanti.